ఆ టైమ్స్ లో మీరు వచ్చేటప్పుడు మిమ్మల్ని ఫాలో అవ్వడం గానీ ఎవరైనా హ్మ్. మిమ్మల్ని హెరాస్ చేయడం ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా లైఫ్ లో ఇప్పటి వరకు? లేదు. ఎందుకు? నేనొచ్చేది క్యాబ్‌లో వస్తాను ఇంటి దాకా. ఓకే. నన్నెవడు ఫాలో చేసి అరెస్ట్ చేస్తారు నా ఇంటి ముందయితే. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు మీరు ఓవరాల్ గా ఏం చేద్దామని? ఏం చేద్దామని ఏం లేదు. నా ఆపర్చునిటీస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే. మంచి సీరియల్ నుంచి నాకు సీరియల్ అంటే చాలా ఇష్టం. ఓకే. సీరియల్స్‌లో మంచి సీరియల్స్‌లో హీరోయిన్‌గా కాకపోయినా హీరోయిన్ ఫ్రెండ్‌గా, చెల్లిగా క్యారెక్టర్స్ అంటే ఇంకా ఇష్టం. హ్యాపీనెస్‌తో చేస్తా అటువంటి క్యారెక్టర్స్. సో, నాకు అంతా వస్తే చాలు. నెక్స్ట్ ఈ బిగ్ బాస్‌కెళ్ళాలనే థాట్. సో, హ్మ్. ట్రాన్స్‌జెండర్స్ తరపున, కమ్యూనిటీ తరపున నేను కూడా బిగ్ బాస్‌కెళ్తే బావున్ను. ఒక ఆపర్చునిటీ ఇస్తే, ఒక అవకాశం ఇస్తే చాలా బావుంటదేమోనని సో, అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చాలా ఇంట్లో వాళ్ళ ప్రేమ దూరం అవుతారు. లవ్ చేసి మిమ్మల్ని యూజ్ చేసుకొని వాడుకుంటారు, వదిలేస్తారు. మీ దగ్గరికి డబ్బుల కోసమే వస్తారు. అలాంటి వాళ్ళ నుంచి మీ కమ్యూనిటీలో మీకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? ఫ్యామిలీకి దూరమైపోతాము. ఒక అబ్బాయిని లవ్ చేస్తాము. అబ్బాయి దూరమైపోతాడు, వాడుకుంటాడు, వదిలేస్తాడు. ఇంక మాకెవరి దిక్కు కమ్యూనిటీ వాళ్ళే దిక్కు. అంటే కమ్యూనిటీలో ఇప్పుడు సొసైటీలో ఒక ఫ్యామిలీ, ఒక మెంబర్, ఒక అమ్మ, నాన్న, అక్క, చెల్లి, పిన్ని, బాబాయ్ అట్టా ఉంటుందా? కమ్యూనిటీలో కూడా పెద్దమ్మ, అమ్మమ్మ, నానమ్మ, అక్క, బావ, చెల్లి, నాని, అత్తయ్య, అమ్మ. సో, ఇట్టా చాలా బాండింగ్స్ ఉన్నాయి కమ్యూనిటీలో కూడా. సో, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ నాని అనొచ్చు. అంతకన్నా కొంచెం స్టేజ్ కిందయితే మమ్మీ అనొచ్చు. లేదా అంతకన్నా నాకన్నా పెద్దయితే అక్క అనొచ్చు. సో, అలాగా రెస్పెక్ట్ ఇస్తూ వస్తూ మంచి బాండింగ్ ఉంటది. సో, కమ్యూనిటీ వాళ్ళతో ఉంటే ఇంక మన బ్రేకప్‌ని కూడా మర్చిపోతామనమాట. సో, అంత హ్యాపీగా ఉంటది కమ్యూనిటీ. ఒక అబ్బాయి మిమ్మల్ని మోసం చేస్తాడని తెలిసి కూడా మీరు ఆ అబ్బాయిని లవ్ చేసి ఎలా నమ్ముతారు? మీరు అబ్బాయిని నమ్మి ఎలా లవ్ చేస్తారసలు? నమ్మి ఎలా లవ్ చేశానంటే అంటే అతను మోసం బావే చేసి కదా! వాడుకుంటాడని తెలుసు మీకు. కానీ తెలుసు. మీరు మళ్ళా మళ్ళా పోయి అదే పని ఎందుకు చేస్తారు? సో, బావ కదనేసి చేశాను. నేను రిలేషన్ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మీ కమ్యూనిటీ గురించి నేను మాట్లాడుతున్నాను ప్రెజెంట్. అంటే ఒక అబ్బాయి ఇప్పుడు మీరు హ్యాండ్సమ్ ఉన్నారండి. మీ హ్యాండ్సమ్ ఓకే. సరే పండు గారు మీరు హ్యాండ్సమ్ ఓకే. ఉన్నారు. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా. ఓకే. నాకు దీనికి ఏం సంబంధం లేదయ్యా నాయనా నన్ను ట్యాగ్ సో, నేను చేయకండయ్యా. మిమ్మల్ని లవ్ చేస్తున్నా. అంటే నేనంటే మీకు ఇష్టం లేదు. సో, నేను మిమ్మల్ని లైక్ చేస్తున్నా. నా దగ్గర చాలా మనీ ఉంది. సో, ఓకే. మిమ్మల్ని తప్పుగా అంటలేదండి. ఓకే. సో, నా ఓకే. దగ్గర మనీ ఉంది. నా దగ్గర మనీ ఉంది. నేను మిమ్మల్ని లైక్ చేస్తున్నా. మీకేం కావాలి? మొత్తం అన్నీ కావాలి. సుఖం కావాలి, షాపింగ్‌లు కావాలి, డబ్బులు కావాలి, ఫుడ్ కావాలి, అన్నీ కావాలి. సో, నా దగ్గర ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు నటించు నువ్వు ఒక 5 డేస్. హార్ట్‌ఫుల్‌గా మా మమ్మీకి దూరం అయిపోతా, కమ్యూనిటీ పీపుల్స్‌కి దూరం అయిపోతా. మీకు చాలా కనెక్ట్ అయిపోతా. ఆటోమేటిక్‌లీ కనెక్ట్ అయిపోతా. ఎందుకంటే మీరు చూపించే ప్రేమ. నువ్వు నా దగ్గరికి రావడం, మాట్లాడడం, బుజ్జి, కన్నాల, అన్నాల కన్నాం. ఆ! ఓకే. సో, అటువంటివంటారు చూడు అబ్బాయిలొచ్చి, అటువంటి అనేటప్పుడు ఇంక అబ్బాయే మనకి లైఫ్ ఇస్తాడేమో అనుకుంటా. వాడేం చేస్తాడు అన్ని విధాలుగా వాడుకుంటే మనం మట్టు చిప్ప చేతిలో పెడతాడు. మళ్ళా చిప్ప పట్టుకొని కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికే రావాలా. అప్పుడు కమ్యూనిటీ వాళ్ళు రానిస్తారా మిమ్మల్ని? రానిస్తారు. ఆల్‌వేస్ వెల్కమ్ అండి. అవునా? కమ్యూనిటీలోకి ఎవరొద్దినా వద్దని ఎందుకంటే ఫ్యామిలీస్ ఉండరు. ఎవ్వరుండరు. అదే బ్రేకప్ టైమ్‌లో నువ్వు నన్ను ఒక 2, 3 ఇయర్స్ లవ్ చేసావు. వదిలేసావు. నేను ఆ పెయిన్ ఎట్టా తీసుకుంటా? ఎక్కడెక్కడికో వెళ్ళిపోతా. ఫినైల్స్ తాగేస్తా, ఊరేసుకుంటా అట్ట. నా ఫ్రెండ్ రీసెంట్‌లీ వాళ్ళ హస్బెండ్‌కి మ్యారేజ్ అయితే అట్టనే చేసింది. ఊరేసుకుంది. కానీ అమ్మాయి సేఫ్ అయింది. ఓకే. రీసెంట్‌లీ ఇంకో ఫ్రెండ్ కూడా ఊరేసుకుంది ఒక అబ్బాయి కోసం. చాలా అయితూ మీ ఉంటాయి కమ్యూనిటీలో కమ్యూనిటీలో. చాలా మంది ఉన్నారు గదా! ఇలా మ్యారేజ్ చేసుకొని విడిపోయిన వాళ్ళే. మ్యారేజ్ ఒక చేసుకొని విడిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. అంటే అబ్బాయిలు ఉండరండి కమ్యూనిటీ. ఒక ట్రాన్స్‌జెండర్స్ లైఫ్‌లో ఏ అబ్బాయి ఉండడు. ఇప్పుడు నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా అండి. నిజంగా రియల్లీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. అబ్బాయి ఏం చెప్తాడు? "శశి నేను నిన్ను పెళ్లి చేసుకోను శశి. నేను ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ నీకు మంచిగా చూసుకుంటా శశి" అని అంటాడు. అబ్బాయి ఎక్కడుంటాడు? ఒక 2, 3 ఇయర్స్ నాతోటే కలిసి ఉంటాడు. మళ్ళీ ఆ అబ్బాయి ఎక్కడికో వాళ్ళ మమ్మీ డ్యాడీ అదర్స్ ఉండొచ్చు. ఎక్కడైనా ఉండొచ్చు. ఈ హైదరాబాద్‌ని వదిలి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతాడు. మళ్ళా నేను ఒక్కదాన్నే కదా అయితాను. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఈ అబ్బాయిని నమ్ముకొనున్నా. నేను ఏ అబ్బాయితో మాట్లాడతలేదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను నీతోటి ఉన్నా. నీకు హార్ట్‌ఫుల్‌గా టచ్ అయిపోయాను. నువ్వు లేకపోతే నేను ఉండలేనట్టు అయిపోతున్నా. సో, ఓకే. అప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు సడెన్‌గా నేనేమైతా? చెప్పండి ఒక మాట. నేనేమైతా? హ్మ్. సో, అబ్బాయిలు బాగా హార్ట్‌కి టచ్ అయ్యి ఒక్కసారే వదిలేస్తే ఆ పెయిన్ తీసుకోలేము. అందుకే అబ్బాయిల్ని నమ్మొద్దు. మరి నమ్మొద్దు అని మీరే జెప్తారు. మళ్ళా వెళ్లి మీరే వాళ్ళకి సుఖమిచ్చి, డబ్బులిచ్చి అన్నీ ఇచ్చి పంపించేస్తారా? నమ్మొద్దని ఒకవేళ మీరే తెలియక అది జెప్తారు.
తెలియక ముందు అన్ని చేస్తాము, తెలిసిన తర్వాత మీ అబ్బాయిని కమ్యూనిటీలో అంత ప్రేమ ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి మీకు ప్రేమ చూపిస్తే మీరు ఎందులో చేస్తున్నారు మరి? లొంగిపోతే అమ్మ నాన్న కన్నా అమ్మ నాన్న చూపించినంత ప్రేమ చూపిస్తాడు కదా వాడు. కమ్యూనిటీలో అయితే మంచి చెడ్డ ఉంటది, కొడతారు, తిడతారు, అన్ని చెప్పి చేసి హెరాస్మెంట్ గా ఒక మంచి చెడ్డ నేర్పిస్తారు కమ్యూనిటీ. సో ఆ మంచి చెడ్డ నేర్పించిందే మనకి కొంచెం కష్టంగా ఉంటది. ఒక అబ్బాయి వచ్చాడనుకో మనకు కొంచెం సుఖంగా ఉంటది. అమ్మో నాన్న బుజ్జి బంగారం అంటాడు వాడు, అమ్మ వాళ్ళకన్నా ఇదే అనేసి వీడే ఇచ్చేస్తాడు, వాడు వదిలేసి వెళ్ళిపోతాడు లాస్ట్ కి. అదే కదా, మీకు తెలిసి మీరే మేమే. అబ్బాయిలది తప్పు కాదు, సో మాదే మీదే తప్పు. అంటున్నారు. సో మాదే తప్పు అంటే అబ్బాయిలు కనెక్ట్ అవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు, అబ్బాయిలకి కనెక్ట్ అవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు, బ్రేకప్ అవ్వడం ఇంకో రెండో తప్పు. అందుకని అబ్బాయిలు ఎవరిని లవ్ చేయొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇదొకటి విన్నాను నేను మీ దగ్గర, మీరు ట్రాన్స్జెండర్ గా మారేటప్పుడు మీ అన్నయ్య మిమ్మల్ని కొట్టారు అనేసి, అది నిజమా? మా అన్నయ్య కొట్టాడు, మా అమ్మ కొట్టింది, మా నాన్న కొట్టారు, అందరూ కొట్టారు. ఇప్పుడు మీ అన్నయ్య ఫీలింగ్ ఏంటి? మా అన్నయ్య ఫీలింగ్ ఏం లేదు, ఏమనంటే మా చెల్లి ఉన్నది అన్న ఫీలింగ్. ఓకే. సో ఇప్పుడు నేను విలేజ్ కి వెళ్తున్నంటే నాకు కాల్ చేసి అన్ని తెచ్చాను చెప్తాడు వాడు. సో ఎందుకంటే ఇంకా విలేజ్ లో వాళ్ళు ఒక నార్మల్ పనికి వెళ్ళారనుకో 300-400 వస్తుంది. అది ఇప్పుడు నేను హైదరాబాద్ లో డేకో 2000 తెచ్చుకుంటా, అది విలేజ్ లో అలా తెచ్చుకోలేం కదా. ఓకే. సో వాళ్ళకి ఏమైనా షాపింగ్ కావాలంటే నేనే ఇక్కడ నుంచి పట్టుకొని పోతా మంచిగా, మా అన్నయ్యకైనా అమ్మకైనా అక్కకైనా ఓకే. ఎవరికైనా మంచి నేనే పట్టుకొని పోతా. సో నేను వెళ్తున్నానంటే ఇంట్లో ఒక పెద్ద కళ వచ్చేసిద్ది. మా ఇంటికి చాలా స్ట్రీట్ మెంబర్స్ అందరూ చూడడానికి వస్తారు, నా ఫ్రెండ్స్ వస్తారు, చాలా మంది అంటే చాలా మంది వస్తారు నన్ను మీట్ అవ్వడానికి, మాట్లాడడానికి చాలా ఎక్సైట్మెంట్ తో. ఓకే. సో మా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. సో నేను వెళ్తున్నా అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. ఓకే. తప్పకుండా మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకున్నట్టు సీరియల్లో గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఈ Thank you ఇంటర్వ్యూతో అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి పండుగ. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.